హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హిమా. సో ఈరోజు మనకు వచ్చేసి సోషల్ కంటెంట్ అంటే మనకు పేపర్ 2 సోషల్ ఎవరైతే రాస్తున్నారో లాస్ట్ టెట్లో ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి ఈ క్వశ్చన్స్ని ఒకసారి రివిజన్ చేద్దామండి. అండ్ ఈ వీడియోకి రిలేటెడ్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, ఎందుకంటే ఇప్పుడు 111 కాడ నుండి మనం క్వశ్చన్స్ చూద్దాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ ఉండే క్వశ్చన్స్ని చూడడం వల్ల యూజెస్ ఏంటంటే లాస్ట్ టెట్లో మనకు పేపర్ అనేది చాలా కష్టంగా వచ్చింది. సో అది మనందరికీ తెలుసు. ఇప్పుడు మన రాయబోయే ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు, మనం ఎలా రాయాలి, ఏ సబ్జెక్ట్ ఎక్కువ మన క్వశ్చన్స్ వచ్చినాయి, అండ్ ఏ క్లాస్ నుండి ఎక్కువగా మార్క్స్ రావడం అయితే జరిగింది, అంటే క్వశ్చన్స్ ఎన్ని రావడం అయితే జరిగింది, ఇవన్నీ క్లారిటీ అవుతూ వస్తుంది. సో ఈ వీడియోని ఎస్జిటి వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళిద్దరికీ యూజ్ అవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం మాకు చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దామని లేట్ చేయకోకుండా. ఇక్కడ మనకి ఇచ్చిన వాక్యము మృత్తిక సంరక్షణ పద్ధతిని గుర్తించాలండి. అంటే కొండవాలుకు సమాంతరంగా కాంట్రులను తవ్వుతాము. సో తవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాలు వైపుగా నీరు ప్రవహించుకోకుండా సహజ అవరోధంగా ఉపయోగపడుతుంది. సో కాంట్రు ప్లౌయింగ్ అండి, దీన్ని మనం కాంట్రు ప్లౌయింగ్ అంటాము. సో కొండవాలుకు సమాంతరంగా కాంట్రులను తవ్వడము ద్వారా వాలు వైపుగా నీరు ప్రవహించుకోకుండా సహజ అవరోధంగా ఉపయోగపడేది ఏంటంటే కాంట్రు ప్లౌయింగ్ అంటారు. ఆన్సరు కాంట్రు ప్లౌయింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మృత్తిక యొక్క రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. సో ఇప్పుడు మనం ప్రీవియస్గా చూసిన క్వశ్చన్స్ అన్నీ కూడా 8th క్లాస్లో ఉన్నాయి జియోగ్రఫీ నుండి. ఇది మృత్తిక యొక్క రంగు, రూపము, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. ఏంటి? మాతృశిల. సో మాతృశిల రంగు, రూపం, రసాయన లక్షణాలను అయితే కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ సంవత్సరంలో వారన్ హేస్టింగ్స్ భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ అయ్యాడు. ఇది మనకి హిస్టరీ 8th క్లాస్ నుండి వస్తుందండి. ఏ సంవత్సరంలో వారన్ హేస్టింగ్స్ భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ అయ్యాడంటే 1773 1773లో అయిన ఇండియాకి తొలి గవర్నర్ జనరల్గా అయ్యాడు. నెక్స్ట్ వన్, 1856 ఈ గవర్నర్ జనరల్ బహదూర్ షా జాఫర్ మొఘలుల రాజులలో చివరివాడని, అతని మరణాంతరం అతని వారసులెవరిని రాజులుగా గుర్తించడం జరగదని, వారిని కేవలం యువరాజులుగా మాత్రమే పిలవడం జరుగుతుందనేసి ప్రకటించాడు. సో క్వశ్చన్ 1 ఒకసారి చూడండి. సో దానికి ఆన్సర్ వచ్చేసి కానింగ్. ఆన్సరు యువరాజులుగా మాత్రమే పిలవడం జరుగుతుంది అనేసి కానింగ్ ప్రకటించాడు. ఆన్సర్ కానింగ్. ఇది కూడా మనకు 8th క్లాస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జేమ్స్ మిల్కు సంబంధించి సరైన సమాధానంను గుర్తించుము. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము పైనుండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా చూసిన తర్వాతే ఆన్సర్ చేయాలి. ఎందుకంటే వారు చేసిన పనులు, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెలుసుకుని ఉండాలి. అంటే ఇక్కడ లాస్ట్ ABD మాత్రమే కరెక్ట్, సి అనేది తప్పు. బ్రిటిష్ చరిత్ర అనే 3 అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని ప్రచురించాడు. ఇది మనకు సమాధానం కాదు. నెక్స్ట్ వన్, తమిళనాడుకు ఉత్తరంగా ఉన్న తూర్పు తీర ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. తమిళనాడుకు ఉత్తరంగా ఉన్న తూర్పు తీర ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. ఎలా పిలుస్తారు? ఉత్తర సర్కారు. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు నదులు, ఉపనదుల గురించి ఇస్తారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనకు నదులు అండ్ ఉపనదులు ఇస్తారు. సో అక్కడ ఆన్సర్ ఏంటంటే సింధు నదికి వచ్చేసి మనకు ఆన్సరు ష్యోక్ వస్తుంది. సింధు నదికి వచ్చేసి ష్యోక్. నెక్స్ట్ గోదావరి నది వచ్చేసి వెనుగంగ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్రహ్మపుత్ర నదికి ఒక ఉపనది లోహిత్. గంగా నదికి వచ్చేసి గాగ్రా. నెక్స్ట్ వన్, ప్రస్తుతం భారతదేశంలో గల రిజర్వుల సంఖ్య. ఇది 9th క్లాస్లో ఉందండి. ప్రస్తుతం భారతదేశంలో గల బయో రిజర్వుల సంఖ్య ఎంత ఉంటుంది? సో బయో రిజర్వుల సంఖ్య వచ్చేసి 4. అంటే 18 మన యొక్క ఇండియాలో బయో రిజర్వ్స్ అయితే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? బయో రిజర్వులు 18. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశ జనాభా శాతాన్ని మినహాయించగా ప్రపంచ జనాభా శాతము. భారతదేశ జనాభా శాతాన్ని మినహాయించగా మొత్తం ప్రపంచ జనాభా శాతము అంటే మన యొక్క ఇండియా అనేది పర్సంటేజ్, ఇది ఇన్క్లూడింగ్ అంటే ఎక్స్క్లూడింగ్ అంటే మినహాయిస్తే ప్రపంచ జనాభా ఎంత ఉంటుందంటే 82.5% అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, కోల్ఖోజ్ అంటే ఉమ్మడి క్షేత్రము. ఆన్సర్ ఏంటంటే ఉమ్మడి క్షేత్రము. నెక్స్ట్ వన్,
కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లుగా అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మనకు డిఎస్సి వరకు క్లాసెస్ అనేవి చేశాను. మీకు పాసిబుల్ అయితే క్లాసెస్ని వన్స్ ఒకసారి ప్లేలిస్ట్లో నీట్గా ఉన్నాయి, వాటిని అయితే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రెంచ్ విప్లవానికి ప్రధాన కారణం, ఇది మనకు 9th హిస్టరీ. ఫ్రెంచ్ విప్లవానికి ప్రధాన కారణం ఏంటంటే సామాజిక అసమానతలు. ఇండోనేషియాతో వలసరాజ్య అధికారం చెలాయించిన వారు డచ్ వారండి. సో కొలానియల్ పవర్ ఇన్ ఇండోనేషియన్ వచ్చేసి డచ్ వారు ఇండోనేషియాతో వలసరాజ్య అధికారము చెలాయించారు. ఎనబ్లింగ్ చట్టం గురించి సరైన వాక్యాలను గుర్తించండి. ఏ అండ్ సి అండి. 1933లో ఎనబ్లింగ్ చట్టం అనేది ఆమోదించింది. అండ్ దీనికి వచ్చేసి హిట్లర్కు అన్ని అధికారాలను అందించింది. ఏది? ఎనబ్లింగ్ చట్టం. 1993లో చట్టం వచ్చింది, హిట్లర్కి అన్ని అధికారాలను ఇచ్చేసింది. ఈ అధికారాలను కూడా అందించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన సరైన వాక్యాలంటే ఇక్కడ మనకు ఏ, బి అండ్ సి ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్ అండి. ఏ అండ్ బి, సి. గమేక రాసిన స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ పుస్తకము అండ్ 1987లో బ్రట్లాన్ కమిషన్ నివేదిక అండ్ అవర్ కామన్ ఫ్యూచర్ అనే పుస్తకంలో ప్రచురించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒప్పంద కార్మికుల వలస విధానాన్ని రద్దు చేసిన సంవత్సరం వచ్చేసి 1921. 1921లో ఒప్పంద కార్మికుల వలస విధానం ఉంటుంది కదా, సో దానిని రద్దు చేసిన సంవత్సరమే మనకు 1921. నెక్స్ట్ వన్, శిశు మరణాల రేటు అనగా, సో ఈ వెరీ ఇంపార్టెంట్ ఇది. శిశు మరణాల రేటు అనగా నిర్దిష్ట సంవత్సరంలో జన్మించిన 1000 మంది సజీవ పిల్లలు, అంటే అప్పుడే మనకు పుట్టిన పిల్లలు నిష్పత్తిలో 1 సంవత్సరం వయసులోపే మరణించిన పిల్లల సంఖ్యనే మనం శిశు మరణాల రేటు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నీటిపారుదల పథకము అండ్ దాంతోపాటు ఏ నదులు అనే దాని గురించి మనం చూసుకుంటే, అంటే ప్రాజెక్ట్స్ అండ్ దానికి సంబంధించిన నదులు, ఏ ప్రాజెక్ట్స్ ఏ నదుల మీద కట్టారనేది చూసుకుంటే, 4th చూడండి మనకు 1 వచ్చేసి సి, కోట బ్యారేజ్ వచ్చేసి చంబల్ నది మీద, కోట బ్యారేజ్ చంబల్ నది. నెక్స్ట్ 2nd డి, ప్రవర ప్రాజెక్ట్ వచ్చేసి గోదావరి నది. 3rd బి, సర్దార్ సరోవర్ వచ్చేసి నర్మదా నది. 4th వన్ వచ్చేసి ఏ, సలాల్ ప్రాజెక్ట్ వచ్చేసి చీనాబ్ నది. సో ఇది నీటిపారుదల పథకము, దానికి సంబంధించిన నదులు. జాగ్రత్తగా 1 or 2 times చూడండి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇవ్వబడిన సరికాని వాక్యాన్ని గుర్తించాలి. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 2018లో భారతదేశము పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉండును. సో ఇక్కడ ఇచ్చిన వాక్యం అనేది మనకు సరికాదు. సో 2018 భారతదేశం పండ్లు అండ్ కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానం ఉండేను. నెక్స్ట్ వన్, ఇక్కడ టాటా మోటార్స్ అండ్ ఇన్ఫోసిస్, సుందరం ఫాషనర్స్, ర్యాండ్ బ్యాగ్స్ ఇచ్చారు. దానికి సరిగ్గా మనం జతపరచాలి. టాటా మోటార్స్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది వాహనాలు, అండ్ ఇన్ఫోసిస్ వచ్చేసి మనకు టెక్నాలజీ అంటే సాంకేతిక సమాచారం ఇచ్చేది. సుందరం ఫాషనర్స్ వచ్చేసి నట్టులు, బోల్టులు, అలాగే ర్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి మందులకి సంబంధించింది. సో ఇది మనకు జతపరచడంలో ఉండే కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఈ సంవత్సరంలో ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మధ్య కుదిరిన ఐక్యత చట్టం ఫలితంగా యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది. సో ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్ మధ్య కుదిరిన ఐక్యత ఉంటుంది కదా, సో ఆ ఐక్యత చట్టం ఫలితంగా మనకు యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అనేది ఏర్పడింది. ఏ సంవత్సరంలో అంటే 1707. నెక్స్ట్ వన్, ఈ సంఘటనలు అవి జరిగిన కాలాన్ని అనుసరించి క్రమ పద్ధతిలో మనకు అమర్చండి. అంటే జరిగిన సంఘటనలు దానికి కాలాన్ని అనుసరించి ఒక మనకు ఆర్డర్ వైజ్గా ఇవ్వాలండి. సో అప్పుడు ఏంటంటే మనకు పూనా ఒడంబడిక, ఆన్సర్ వచ్చేసి పూనా ఒడంబడిక. నెక్స్ట్ వన్, బెల్జియం దేశంలోని సర్దుబాటు తత్వానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. సో 2nd ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు ప్రత్యేక ప్రభుత్వం ఉంది. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు ప్రత్యేక ప్రభుత్వము ఉంది. సో ఇది మనకు సరైనది, సర్దుబాటు తత్వానికి సంబంధించిన సరైన వాక్యము. నెక్స్ట్ వన్, యూపీఏ
సో ఈ యూపీఏ ప్రభుత్వము 2017లో కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. సో దీనికి చైర్మన్గా వ్యవహరించిన వారు ఎవరంటే 4th ఆప్షన్ మదన్ మోహన్ పూంచి. సో ఈయన యూపీఏ ప్రభుత్వం 2007లో కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసము ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేశారు. సో దానికి చైర్మన్గా వ్యవహరించిన వారు మదన్ మోహన్ పూంచి. నెక్స్ట్ క్వశ్చన్, దేవరాయ 2 సాహిత్య రచన మహానాటక సుధానిధి ఈ భాషలో వ్రాయబడింది. దేవరాయ 2 సాహిత్య రచన మహానాటక సుధానిధి మనకు సుధానిధి అనేది ఈ భాషలో వ్రాయబడింది. ఎక్కడ అంటే సంస్కృతంలో. సో ఏదండి మహానాటక సుధానిధి అనేది సంస్కృతంలో వ్రాసారు. నెక్స్ట్ వన్, సేలంలో లభించే ఇనుప ఖనిజం ఈ రకానికి చెందినది. సేలంలో లభించే ఈ ఖనిజము ఈ రకానికి చెందింది. సో మ్యాగ్నటైట్ అనేది ఆ ఇనుప ఖనిజము సేలంలోని లభించే మ్యాగ్నటైట్ రకానికి చెందినది. మ్యాగ్నటైట్ రకం. క్రింది వాటిలో హోమోనిడ్ లక్షణం కానిది. క్రింది వాటిలో హోమోనిడ్ల లక్షణం కానిది. సో లక్షణాలు తెలుసుకున్నాం అనుకోండి, అందులో విరుద్ధంగా ఏది ఉండేది మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి వారికి చేతులు సులువుగా ఉండేవి కావు. చేతులు సులువుగా ఉండేవి కాదు. ఇది హోమోనిడ్ల యొక్క లక్షణం కానిది. నెక్స్ట్ వన్ నవకల్పన లాభ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన వారు. సో జోసెఫ్ గంపీటర్ నవకల్పనల యొక్క లాభ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన వారు. ఇన్నోవేటివ్ థియరీ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ డెవలప్డ్ బై జోసెఫ్ గంపీటర్. నెక్స్ట్ వన్, ఆర్థికాభివృద్ధి అంటే కేవలము ఆర్థిక సంక్షేమంలో పెరుగుదల అని పేర్కొన్నవారు. ఆర్థికాభివృద్ధి అంటే కేవలము ఆర్థిక సంక్షేమంలో పెరుగుదల అని పేర్కొన్న వారు ఎవరంటే కొలిన్ క్లార్క్ అండి. సో కొలిన్ క్లార్క్ అనే ఆయన ఆర్థిక అభివృద్ధి ఎకనామిక్స్ అండి ఓన్లీ కేవలం ఆర్థిక సంక్షేమంలో పెరుగుదల అనేసి ఈయన పేర్కొనడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఇక్కడ సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఓన్లీ మనకు బి అనేది కరెక్ట్ అండి. అంటే చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అనేసి జేమ్స్ హెమ్మింగ్స్ చెప్పారు. ఇది మనకు సరైనగా జతపరిచిన దానిని గుర్తించడం. నెక్స్ట్ వన్కు చూద్దాము. మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. మెథడ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మాధ్యమిక స్థాయి. సో 4th ఆప్షన్ చూడండి, పౌరశాస్త్రము రాజకీయ వ్యవస్థల పనితీరు, నిర్మాణం, అవగాహన చేసుకోవడము. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్సింగ్ గ్రంథ రచయిత. ఏ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్సింగ్ అనే రచయిత, ఆ గ్రంథం యొక్క రచయిత డేవిడ్ ఆర్ క్రాథాల్. ఏ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్సింగ్ గ్రంథ రచయిత డేవిడ్ ఆర్ క్రాథాల్. నెక్స్ట్ వన్, నలుగురు 7వ తరగతి విద్యార్థులు స్వయంగా గ్రంథాలయ పుస్తకాలు పరిశీలించి కాకతీయ పరిపాలన కాలంపై టైమ్ లైన్ చార్ట్ను రూపొందించారు. సో ఆన్సర్ వచ్చేసి నిర్మాణాత్మక అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రణాళిక ఉపగమాలకు సంబంధించిన సరైన సమాధానం గుర్తించండి. విద్యా ప్రణాళిక ఉపగమాలకు సంబంధించిన సరైన సమాధానం గుర్తించండి. సో ఆన్సర్ 2nd ఆప్షన్ అండి. 1 వచ్చేసి డి, యూనిట్ ఉపగమము గెస్టాల్ట్ వాదము. అండ్ 2nd వన్ వచ్చేసి ఏకకేంద్ర ఉపగమం వచ్చేసి మనోవైజ్ఞానిక సూత్రాలు. అండ్ 3rd వన్ వచ్చేసి తెలిసిన విషయాల నుండి తెలియని వాటికి. సో ఇది మనకు కన్ఫ్యూజ్డ్ బిట్ అండి. నెక్స్ట్ వన్, పునఃపథక తయారీ, పునఃబోధన ఈ బోధనా పద్ధతిలో ఒక భాగం. రీప్లానింగ్, రీటీచింగ్ అనేది ఏ బోధనా పద్ధతిలో భాగము? సో ఆన్సర్ వచ్చేసి సూక్ష్మ బోధనలో ఒక భాగం అండి. పునఃపథక తయారీ, పునఃబోధన అనేది సూక్ష్మ బోధన పద్ధతిలో ఒక భాగము. నెక్స్ట్ రిపీటెడ్ బిట్, ప్రతి సెషన్లో వచ్చే బిట్ ఇది. ఎడ్గార్డేల్ అభ్యసన శంకువు గురించి సరైన సమాధానం గుర్తించండి. సో ఫస్ట్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఏ అండ్ బి. ఈ 2 కూడా మనకు కరెక్ట్ ఆన్సర్స్. అంటే శంకువు పీఠ భాగంలో ప్రత్యక్ష అనుభవాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో పట్టీలు ఒకదానిపై ఒకటి అతిపాతం చెంది ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ మానవ జాతుల విస్తరణను గుర్తించుటకు ఉపయోగించే పటము. వివిధ మానవ జాతుల విస్తరణకు గుర్తించుటకు ఉపయోగించే పటము.
ఎథినోగ్రాఫికల్ భూపటం అంటారు దీన్ని. మానవ జాతుల విస్తరణను ఐడెంటిఫై చేయడానికి ఎథినోగ్రాఫికల్ భూపటం అనేది మనకు ఉపయోగించే ఒక పటము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 147. న్యాయ విచారణ పద్ధతికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. సో అప్లికేషన్ బిట్స్ ఇచ్చారు. మనం అక్కడ నుండి అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్లికేషన్ బిట్స్ అయితే చాలా ఇచ్చాడు. సో అంత పేపర్ డిఫికల్ట్గా ఇచ్చినప్పుడు మనం ఇంకెంత లెవెల్లో చదవాలి కదా. సో ఎగ్జామ్ ప్యాటర్న్లో మనం ఆలోచించాలి ఎప్పుడైనా కూడా. సెకండ్ ఆప్షన్ 1 వచ్చేసి 1వ దశ వచ్చి సమస్యల గురించి అవగాహన, అండ్ 2 వచ్చేసి ముఖ్యాంశాల వర్గీకరణ, 3వ దశ వచ్చేసి సత్యాలతో సమన్వయం, 4వ దశ వచ్చేసి మనకు ఉల్లంఘించిన విలువల గుర్తింపు. ఇది మనకు న్యాయ విచారణ పద్ధతికి సంబంధించిన సరైన సమాధానాలు. నెక్స్ట్ వన్, మాక్ పార్లమెంట్ నిర్వహించడం అన్నది ఈ రకమైన బోధనా పద్ధతి. సో మాక్ పార్లమెంట్ నిర్వహించడం అనేది ఏ రకమైన బోధనా పద్ధతికి వస్తుందంటే సిమ్యులేషన్ పద్ధతి అండి. ఇది మాక్ పార్లమెంట్ అనేది సిమ్యులేషన్ పద్ధతి, అంటే బోధనా పద్ధతి సిమ్యులేషన్. నెక్స్ట్ వన్ వచ్చి స్మృతికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే మూల్యాంకన సాధనము. వ్యాసరూప ప్రశ్నల పరీక్ష అండి ఆన్సర్. స్మృతికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే మూల్యాంకన సాధనం వచ్చి వ్యాసరూప ప్రశ్నల పరీక్ష. వ్యాసరూప ప్రశ్నల పరీక్ష. నెక్స్ట్ అండ్ లాస్ట్ బిట్, ఒక ఉపాధ్యాయుడు 80 మార్కుల సంగ్రహణాత్మక మూల్యాంకన ప్రశ్నాపత్రంలో విషయ అవగాహనకు 40% భారత్వం కేటాయించాడు. అక్కడ ఇవ్వవలసిన మార్కులు. సో ఒక ఉపాధ్యాయుడు 80 మార్క్స్కి సంగ్రహణాత్మక మూల్యాంకన ప్రశ్నాపత్రంలో విషయ అవగాహనకి ఎంత శాతం కేటాయించాడు? సో అతనికి అక్కడికి ఇవ్వాల్సిన మార్కులు ఆప్షన్ 32, 40% భారత్వం కేటాయించాడు కదా. సో 32 మార్కులు అతనికి ఇవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్ మనకు సోషల్ కంటెంట్ ఆర్ మెథడ్కి ప్రీవియస్ ఇయర్స్లో అడిగేటటువంటి ప్రశ్నల యొక్క సరళి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.